హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను మనకి లేడీస్కి వంటగదిలో ఉపయోగపడే ఒక 5 టిప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ టిప్ వచ్చేసి మనకి వంటల్లో మనకి సాల్ట్ ఎక్కువ అవుతుంది కదండి. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం మనకి టమాటాలు ఉంటాయి కదా, ఆ టమాటాలని మన కూర క్వాంటిటీని బట్టి ఒక 2-3 టమాటాలని కట్ చేసుకొని మిక్సీలో పేస్ట్ చేసేసుకొని కూరలో కలిపేసేయండి. అలా చేయటం వలన ఉప్పు అనేది తగ్గుతుంది. సెకండ్ది వచ్చేసి మనకి బంగాళదుంపలు ఉంటాయి కదండి ఇంట్లో, ఆ బంగాళదుంపల్ని మనకి తొక్కేం తీయక్కర్లేదండి. కూర దించే ఒక 5 మినిట్స్ ముందు ఆ బంగాళదుంపల్ని 4 ముక్కలుగా కట్ చేసి ఆ కూరలో వేసేసి మూత పెట్టేసేయండి. ఇలా చేయటం వలన ఉప్పు అనేది తగ్గుతుంది అన్నమాట కూరలో. నెక్స్ట్ది వచ్చేసి మనకి బాదం, కాజు, పచ్చి కొబ్బరి ఇవంతా గ్రేవీ లాగా పేస్ట్ లాగా పట్టేసి ఆ లిక్విడ్ అనేది కలిపేసేయండి కూరలో దించే ముందు. అలా చేయటం వలన కూడా కూరల్లో ఉప్పు తగ్గుతుందండి. నెక్స్ట్ వచ్చేసి కూరల్లో సరే తగ్గిస్తాం, పచ్చళ్ళల్లో తగ్గియాలంటే పచ్చళ్ళలో కూడా పొరపాటున ఉప్పు ఎక్కువ వేస్తాం కదండి. అలాంటప్పుడు నిమ్మకాయ ఉంటుంది కదా, ఆ నిమ్మకాయని పచ్చళ్ళలో కలిపేసామంటే మనకి ఉప్పు అనేది తగ్గుతుందండి. ఈ విధంగా ఉప్పు ఎక్కువైన కూరల్ని పారేయకుండా మనం ఉపయోగించుకుంటే మనకి కూరలు అనేవి వృధా అవ్వకుండా ఉంటాయి, మనకి వేరే కూర వండే పని లేకుండా ఉంటుందండి. ఇలా మీకు ఈ టిప్స్ యూజ్ అవుతాయని నేను ఆశిస్తున్నాను. నెక్స్ట్ కారం కూడా ఎక్కువ అవుతుందండి. ఉప్పు ఎక్కువైతే మనం పులుపు యాడ్ చేసుకోవచ్చు, కారం యాడ్ చేసుకోవచ్చు. కారం ఎక్కువైందంటే ఏం చేయాలి, కారం ఎక్కువైతే కూడా పులుపు యాడ్ చేసుకోవాలండి. పచ్చళ్ళల్లో అయితే కారం ఎక్కువైతే పులుపు యాడ్ చేసుకోవాలి, నిమ్మకాయ కానీ చింతపండు కానీ అలాంటివి యాడ్ చేసుకోవాలి. ఉప్పు కూడా కారాన్ని తగ్గిస్తుందండి. కారం ఎక్కువైందనుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవచ్చు అనమాట. కూరల్లో కారం బాగా ఎక్కువైందనుకోండి కొంచెం బాదం, కాజు, కొబ్బరి ఇలాంటి పేస్ట్ పట్టేసి అందులో కలిపేసేయండి. కారం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అనమాట. నెక్స్ట్ మనకి నాన్ వెజ్ అనేది వండినప్పుడు వంటగదిలో నీసు వాసన వస్తుంది కదండి. అలాంటప్పుడు నైట్ మీరు పడుకునే ముందు కొంచెం ఏదైనా ధూప్ స్టిక్ ఉంటుంది కదండి, ఆ ధూప్ స్టిక్ని మనం ముట్టించేసి సాంబ్రాణి కొంచెం వేసేసి వదిలేసేయండి. అది మనకి ఆ నాన్ వెజ్ స్మెల్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంఫర్ట్ ఉంటుంది కదండి, వాటర్ని బాయిల్ చేసి హీట్ చేసిన తర్వాత ఒక్క చెంచా కంఫర్ట్ ఆ మరిగే నీళ్ళల్లో వేసి వదిలేసేయండి. ఇలా చేయటం వలన కూడా మనకి ఆ వంటగదిలో ఆ స్మెల్, నాన్ వెజ్ స్మెల్ అనేది పోయి ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. ఇంకో ట్రిప్ ఏంటంటే మనకి షింక్లో బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉండాలంటే మనం వంట అయిపోగానే కొంచెం హాట్ వాటర్ ఉంటుంది కదా, వారానికి ఒక్కసారి హాట్ వాటర్ షింక్లో పోసేసి 2 కర్పూరం బిళ్ళలు, 1 కలరా ఉండ అది వేసేసేయండి. ఇలా చేసామంటే మనకి దోమలు, బొద్దింకలు, చీమలు ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకి వంటగదిలో ఆయిల్ టిన్స్ ఉంటాయి కదండి, అవి గాజు టిన్స్ కావచ్చు, ఏవైనా కూడా చేయి జారుతుంటాయి అన్నమాట. వాటికి పైన ఆయిల్ అది అంటుకొని మనకి వంట అయిపోగానే ఆ గాజు బాటిల్స్ కానీ ఏవైనా టిష్యూ పేపర్తో క్లీన్ చేసేసుకోండి, లేదా పాత గుడ్డతోటి ఒక్కసారి తుడిచేసుకున్నామనుకోండి మనకి బాటిల్స్ పగలకుండా చేయి జారకుండా ఉంటాయన్నమాట. లేదు అంటే మీకు బాటిల్స్లా ఉన్నాయనుకోండి గాజు బాటిల్స్, సాక్స్లు ఉంటాయి కదా మనకి పనికిరాని పాత సాక్స్లు, అవి ఒకవైపు ఓపెన్ ఉంటుంది కదండి, రెండో వైపు మీరు కట్ చేసి సిజర్తో ఆ బాటిల్కి తొడిగేసి మనం పట్టుకొని మన గ్రిప్ ఉంటుంది అనమాట, జారిపోకుండా ఉంటుంది బాటిల్స్ అనేవి. ఇలా ట్రై చేసి చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇలాంటివి తెచ్చుకుంటాం కదా, అలా తెచ్చుకున్నప్పుడు అవి స్టోర్ చేసుకునేవి గాలి వెలుతురు వచ్చే వాటిల్లో ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు స్టోర్ చేసుకున్నామంటే మనకి చలికాలం చాలా వరకు పచ్చుల్లిపాయలు ఇలా వస్తాయండి, మురిగిపోతుంటాయి. వెల్లుల్లిపాయలు కూడా ఈ సీజన్లో బూజు వస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు మనం వెల్లుల్లిపాయలు అయితే రెబ్బలు ఒలిచేసి ఒక
అంటే వెడల్పాటి మూతున్న దాని మీద పెట్టేసేసుకొని ఆరబెట్టుకొని తర్వాత గాలి వెలుతురు ఉండే డబ్బాల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి పాడవకుండా ఉంటాయండి. ఇవి మీకు యూజ్ అయితే వంటగదిలో వాడుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ నైస్ డే. బై.